హలో ఫ్రెండ్స్! మనలో ఎంతోమంది ఇది విని ఉండరు. స్వయంగా శ్రీవారి సుదర్శన చక్రం పడిన ప్రదేశం, భూమిపై లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన సహజ శిలా వంతెన, పాపాలు క్షణాల్లో తొలగిపోతాయని పురాణాలు చెప్పే పవిత్ర జలపాతాలు, ఇవన్నీ తిరుమల అడవుల మధ్యలో ఇంకా ఉన్నాయంటే నమ్మగలుగుతారా? రోజు మనం వెళ్ళే తిరుమలలో ఇంత అద్భుతాలు ఉన్నాయని అందరికీ తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుమలలోని అత్యంత అద్భుతమైన 6 పవిత్ర ప్రదేశాలనైతే చూడబోతున్నామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ 6 ప్రదేశాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి ఆలయం. ఈ 6 ప్రదేశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? తిరుమల కొండపై ఉన్న ఈ ప్రదేశాలు చూడటానికైతే మనకి ఆర్టీసీ బస్ సదుపాయం కూడా ఉందండి. ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్‌ని యూజ్ చేసుకొని ఈ ప్రదేశాలన్నీ కూడా చూస్తుంటారు. అలా కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయండి. జీప్స్, కార్స్ ఇలాగే ప్రతీది కూడా అవైలబుల్‌గా రెంట్‌కి దొరుకుతాయి. అక్కడి నుంచి మీరు అవి బుక్ చేసుకొని ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకోవచ్చండి. దారిలో జాపాలి తీర్థం కూడా ఉంటుంది. అది సెపరేట్‌గా అయితే వెళ్లి చూడాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఈ 6 ప్లేసెస్ అయితే ఈ ట్రిప్‌లో ఇంక్లూడ్ అవుతాయండి. మొదటిగా శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్‌లో ఉంటాయి. జాపాలి తీర్థం మీరు చూడాలి అనుకుంటే అది సెపరేట్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ముందుగా శిలాతోరణం చూద్దామండి. శిలాతోరణం అంటే ఏంటి? అసలు ఇది ఎలా ఏర్పడింది? దీని యొక్క స్థల పురాణం ప్రతీది కూడా డీటెయిల్డ్‌గా ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శిలాతోరణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా పార్క్ లాగా క్రియేట్ చేశారండి. ఈ పార్క్ చూడటానికి కనీసం 1 అవర్ టైం అయితే పడుతుంది. పిల్లలైనా, పెద్దవారైనా ఈ క్లైమేట్ చూసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ముందుగా అసలు ఈ శిలాతోరణం అంటే ఏంటి? శిలాతోరణం ఎలా ఏర్పడింది? దీని యొక్క ఇంపార్టెన్స్ అలాగే స్థల పురాణం ప్రతీది కూడా చూద్దామండి. అసలు ఈ శిలాతోరణం అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఇది తిరుమలలోని ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి వంతెన. దీన్నే నేచురల్ రాక్ ఆర్చ్ అని కూడా అంటారండి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆకారం సాధారణంగా ప్రపంచంలో కొన్ని ఎడారి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ భారతదేశంలో అది కూడా తిరుమలలో ఈ అద్భుతం ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. అసలు ఈ శిలాతోరణం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. సైంటిస్టుల ప్రకారం ఇది 2500 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిందని చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు భారీ పర్వతాలు లోయలో పడి ఉండటం, మిలియన్ల సంవత్సరాలుగా వాతావరణం, గాలి, తేమ, నీరు రావటం వల్ల రాళ్ళు మెల్లగా కరిగిపోయి చివరకు ఇలా ఆర్చ్ ఆకారంలో మిగిలిపోయాయని చెప్తూ ఉంటారండి. దీన్నే ఎరోషన్ ఆర్చ్ అని కూడా అంటారు. ఇక మన స్థల పురాణం అలాగే దైవ కథలు చూసుకున్నట్టయితే శిలాతోరణం కేవలం ప్రకృతి అద్భుతం మాత్రమే కాదండి. తిరుమలలో ఇదొక దైవ నిర్మాణంగా భావిస్తూ ఉంటారు. మొదటిగా దేవతలు నిర్మించిన పుష్పద్వారం అని కూడా చెప్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల కళ్యాణ సమయంలో దేవతలు ఆకాశం నుంచి పుష్పాలు వర్షించేందుకు సహజంగా ద్వారం ఈ శిలాతోరణం ఏర్పడిందని చెప్తూ ఉంటారు. ఇది పురాణంలో ఇలా చెప్తూ ఉన్నారండి. దేవతలు స్వామిని దర్శించుకునేటప్పుడు ఇది ప్రవేశ ద్వారంలా ఉపయోగపడుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక రెండో కథ చూసుకున్నట్టయితే కొందరు పురాణాల్లో శిలాతోరణం యొక్క పైభాగం సుదర్శన చక్రం రూపాన్ని పోలి ఉంటుంది అని కూడా భావిస్తూ ఉంటారు. స్వామివారి శక్తి ఈ ప్రదేశం శుద్ధి చేసింది. అందుకే దగ్గరలో చక్రతీర్థం కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక మూడో కథ చూసుకున్నట్టయితే ఇది గేట్‌వే ఆఫ్ హెవెన్ అని కూడా అంటుంటారండి. స్థల పురాణాల్లో కొంతమంది ఇలా కూడా అంటూ ఉంటారండి. అదేంటంటే గరుడదేవుడు స్వామిని దర్శించుకునేందుకు దిగినప్పుడు ఇది స్వర్గద్వారంలా అంటే గేట్‌వే ఆఫ్ హెవెన్‌లా కనిపించింది అని కథనాలు చెప్తూ ఉంటాయండి. అసలు ఈ శిలాతోరణం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. శిలాతోరణం తిరుమల కొండపైనే ఉంటుందండి. ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. తిరుమల కొండపై అంటే మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇది 1½ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఈ శిలాతోరణం చూడటానికి మనం చేరుకోవాలి అంటే ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంటుందండి. అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇది ప్రతిరోజు కూడా ఓపెన్‌గానే ఉంటుందండి. ఈ శిలాతోరణం ఉన్న ప్రదేశం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రకృతి చూడటానికి చాలా బావుంటుంది. ఈ ప్రాంతం పూర్తిగా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిందండి. ఇది పవిత్రంగా ఉంటుంది. అలాగే
చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో మీకు చూడటానికి జింకలు, అలాగే జాకెల్స్, అలాగే అరుదైన పక్షులు, వివిధ రకాల ఔషధ మొక్కలు కూడా అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. శిలాతోరణం యొక్క విశేషాలు, రేర్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది ప్రపంచంలోనే ఉన్న 3, 4 సహజ ఆర్చుల్లో ఒకటి. చాలామంది ఇది న్యాచురల్‌గా ఫార్మ్ అయిన రాక్ ఆర్చ్ అని కూడా చెప్తుంటారు. తిరుమల కొండపై వచ్చిన భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాక్ ఆర్చ్‌ని చూడటానికైతే ఖచ్చితంగా వస్తారండి. స్వామివారి శక్తి ఇక్కడ కనిపిస్తుంది. మన జీవితానికి సహజ ద్వారం, పవిత్రం. జన్మ పాపాలు తొలగిపోతాయనే విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికొచ్చి ఈ శిలాతోరణాన్నయితే చూస్తూ ఉంటారండి. ఈ శిలాతోరణం ప్రపంచంలో చాలా అరుదైన రాతి వంతెనండి. ఇది న్యాచురల్‌గా ఫార్మ్ అయిన రాక్ కాబట్టి ప్రపంచంలో ఇట్లాంటి అద్భుతాలు కొన్నే ఉన్నాయి. అందులో తిరుమల కొండపై ఉండటం ఇంకో విశేషమండి. ఇది కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల కింద ఫార్మ్ అయిందని చెప్తూ ఉంటారు. తిరుమలలో ఇలాంటి అద్భుతమైన పవిత్ర ప్రదేశాలు చూడకుండా అసలు వెళ్ళకండి. వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ శిలాతోరణాన్ని చూసుకొని మాత్రమే వెళ్ళండి. చూసారు కదండీ! ఈ శిలాతోరణం చుట్టుపక్కల ప్రదేశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడంతా కూడా న్యాచురల్‌గా ఫార్మ్ అయిన రాకేనండి ఇదంతా కూడా. ఇవన్నీ చూడటానికైతే 2 కళ్ళు సరిపోవండి. శిలాతోరణం బయట పక్క ఈ వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది శిలాతోరణం ఆపోజిట్‌లో ఇలా ఉంటుందండి. ఇది కూడా చిన్నపాటి గార్డెన్ ఏరియానే. ఇక్కడ అంతా దేవతామూర్తులు విగ్రహాలు పెట్టి ఈ పార్క్‌లోకైతే ఎంట్రీ అయితే ఇవ్వలేదు. ఓన్లీ శిలాతోరణం ఉన్న ప్లేస్‌కే ఎంట్రీ ఉంది. చూసారు కదండీ! ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న శిలాతోరణం ఇదేనండి. చూసారు కదండీ! ఎంతో అద్భుతంగా ఉన్న ఈ నేచురల్ రాక్ ఆర్చ్‌ని. ఇది చూడటానికైతే 2 కళ్ళు కూడా సరిపోవండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు చూసినా సరే చూడాలనిపిస్తూ ఉంటుంది. తిరుమల కొండ అద్భుతం. అందులో మరెన్నో అద్భుతాలున్నాయండి. మనకి తెలిసినయి కొన్ని, తెలియాల్సినవి చాలా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ శిలాతోరణం ఇది మాత్రం చూడకుండా అస్సలు వెళ్ళకండి. వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని చూడండి. ఇక్కడ శిలాతోరణం పార్క్ అయిపోయిన తర్వాత పక్కనే చిన్న గార్డెన్ ఏరియా ఉంటుంది. గార్డెన్ ఏరియా పక్కనే జూ టైప్ చిన్నదుంటుందండి. ఇది కూడా ఒక్కసారి చూడండి. ఇందులో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. కొన్ని పక్షులున్నాయండి ఇందులో. ఇవి ప్రెజెంట్‌గా నేను వెళ్ళినప్పుడైతే ఏమీ లేవు. అంతకుముందైతే చాలా రకాల వెరైటీ ఆఫ్ బర్డ్స్ అయితే ఇందులో కనిపించాయి. ఇలా ఇవన్నీ చూసి ఇక్కడైతే ఒక గంట పాటు మీరు టైమ్ స్పెండ్ చేయొచ్చండి. మీరు వెహికల్స్‌లో వచ్చినట్టయితే అంటే ప్రైవేట్‌గా మీరు తీసుకొచ్చుకున్న వెహికల్ వచ్చినట్టయితే ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మీరు వెహికల్స్ అంటే టాక్సీ మాట్లాడుకొని వచ్చినట్టయితే వాళ్ళు 15-20 మినిట్స్ టైమ్ అని చెప్తుంటారు. ఒక బ్యాచ్ అందరూ మీరైతే ఓకేనండి. కానీ వేరే టీమ్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళు ముందు వెళ్ళిన తర్వాత మనం రావట్లేదని గోల చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఓన్ వెహికల్‌లో వెళ్తే బావుంటుంది. ఎందుకంటే ఎంత టైం కావాలంటే అంత టైం మీరు స్పెండ్ చేయొచ్చు. మీరు షేర్డ్‌గా వెళ్ళినట్టయితే అక్కడ కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు చూడకుండా వెళ్ళినా సరే మన కోసం వెయిట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు గొడవ చేస్తుంటారు. ఏంటి వీళ్ళు ఇంతసేపు చూస్తారా? అట్లా గొడవ చేస్తుంటారు. కాబట్టి ఈ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఓన్ వెహికల్స్ అయితేనే బెటర్ అండి. ఇక్కడైతే చాలామంది సెల్ఫీస్ దిగటానికే టైం అంతా స్పెండ్ చేస్తుంటారండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లేస్‌కొచ్చినప్పుడు సెల్ఫీ దిగకుండా అయితే ఎవ్వరు వెళ్లరు కదండీ! ఇక్కడ ఫోటోస్, సెల్ఫీస్ అయితే దిగుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపిస్తుంటారండి. ఈ ప్లేస్ చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు. అంత అద్భుతంగా ఉందండి. మీరు రెయినీ సీజన్‌లో కాకుండా నార్మల్ సీజన్‌లో వచ్చినట్టయితే చాలా బావుంటుంది. క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చక్రతీర్థం. ఈ చక్రతీర్థం గూడా ఈ శిలాతోరణం పక్కనే ఉంటుందండి. చక్రతీర్థం వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ చక్రతీర్థం చూస్తూనే దీని యొక్క స్థల పురాణం కూడా తెలుసుకుందామండి. చక్రతీర్థం అంటే సుదర్శన్ చక్రం పడిన పవిత్ర తీర్థం అని కూడా చెప్తూ ఉంటారండి. చక్రతీర్థం శిలాతోరణం పక్కనే ఉంటుందండి. ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్సేనండి. శిలాతోరణం చూసిన వెంటనే చక్రతీర్థంకైతే వెళ్ళిపోవచ్చు. లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్థల పురాణం కూడా తెలుసుకుందామండి. స్థల పురాణం తెలుసుకుంటూనే అక్కడ లొకేషన్ అంతా కూడా మీరు చూడండి. స్థల పురాణం ప్రకారం ఒకసారి రాక్షసులు తపస్సు భంగపరిచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. ఈ చక్రం రాక్షసుల్ని సంహరించి ఇక్కడ పడుతుంది. దీంతో ఇక్కడే పవిత్ర జలపాతం పుట్టింది. దీన్నే చక్రతీర్థం అని అంటారండి. ఇక్కడ స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని అందరి భక్తుల విశ్వాసం. ఇక్కడ చక్రతీర్థం దగ్గర ఇలా ఉంటుందండి. ఇక్కడైతే పూజ కూడా చేస్తుంటారు. అలాగే మీరు దీపం కూడా వెలిగించాలంటే వెలిగించుకోవచ్చండి. ఈ చక్రతీర్థం కొంచెం ప్రమాదకరం అండి. ఎందుకంటే తిరుమలలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఈ చక్రతీర్థం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిమిత సమయం మాత్రమే ఇస్తూ ఉంటారండి. కాబట్టి
ఎక్కువ టైం ఇవ్వరు. మీరు త్వరగా ఇక్కడ దర్శనం చేసుకొని వెంటనే బయటికొచ్చేయాలి. చూసారు కదండీ! ఈ చక్రతీర్థం ఉన్న ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడైతే పూజ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అయ్యగారుంటారు. మీ పేరు చెప్పినట్టయితే ఇక్కడ అర్చన కూడా చేస్తూ ఉంటారండి. చూసారు కదా! మీరు అర్చన చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఇక్కడ స్నానం ఆచరించారంటే మీరు చేసుకున్న పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ కూడా చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్‌కొచ్చినప్పుడు బయట ఆర్చ్ ఉంటుందండి. ఆర్చ్ దగ్గరే మన వెహికల్స్ అండ్ బసెస్ అయితే పార్కింగ్ చేస్తారు. అక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకొని ఇలా లోపలికైతే వెళ్ళాల్సుంటుంది. ఈ వెళ్ళే ప్లేసెస్‌లో సైడ్ చూసారు కదా! మనం వెళ్ళే దారి తప్పించి పక్కనంతా కూడా ఇలా షాపింగ్ ఏరియా అయితే ఉంటుందండి. ఫుడ్ కావాలన్నా తినొచ్చు. ఫాస్ట్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే చాలా మందికి తెలీదండి. కానీ ఇది ఎంతో అద్భుతం అండ్ పవిత్రమైన ప్లేస్ అండి. తిరుమల కొండపై వచ్చిన తర్వాత ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా దర్శించుకోండి. తిరుమల కొండపైన ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఎలా నిర్మించారో తెలుసుకుందామండి. శ్రీకృష్ణుడు వేణువు ఊదిన ప్రదేశం ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్తుంటారండి. తిరుమలలో ఇదొక అద్భుతమైన ప్లేస్ అండి. ఇది చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు. క్లైమేట్ అండ్ టెంపుల్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ ఈ టెంపుల్‌లో మనకి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారు చిరునవ్వుతో శాంతంగా ఉంటారు. భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ప్రసిద్ధి ఇక్కడ ఉందండి. ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే చిన్నపాటి టోకెన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందండి. హనుమాన్ టెంపుల్‌లోకి వెళ్లి ఒకసారి దర్శనం చేసుకొని, ఆ తర్వాత మీరు మెయిన్ టెంపుల్‌లోకైతే వెళ్లి ఒకసారి దర్శించుకొని మీకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. తప్పకుండా ఈ టెంపుల్‌నైతే మీరు దర్శించండి. అలాగే బాబా హాతీరామ్ జీవిత చరిత్ర కూడా ఇక్కడ ఉంటుంది. మీరు దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చండి. ఈ టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే ఈ ప్లేస్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ టెంపుల్‌లో మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ టెంపుల్‌ని తప్పక దర్శించండి. చూసారు కదా! హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే మెయిన్ టెంపుల్‌లోకి వెళ్లి దర్శనం చేసుకోవాలండి. మెయిన్ టెంపుల్‌లో ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి నేను ఫోటోస్ అయితే తీయలేదండి. ఇక నెక్స్ట్ వచ్చి మనం ఎంతో పవిత్రంగా చెప్పుకునే జలపాతం ఆకాశగంగ. ఆకాశగంగనైతే ఇప్పుడు చూద్దామండి. ఆకాశగంగ తిరుమల కొండపై అత్యంత పవిత్ర జలపాతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పురాణాల ప్రకారం ఇది నీటిని స్వయంగా గరుడ దేవుడు స్వామి కోసం ఆకాశం నుంచి తీసుకొచ్చారని చెప్తుంటారు. కాబట్టే దీనికి ఆకాశగంగ అని పేరు వచ్చిందండి. ఆకాశగంగ అంటే ఆకాశం నుంచి దిగి వచ్చింది కాబట్టే ఆకాశగంగ అని చెప్పారు కదండీ! దీనికన్నా ఒక అద్భుతం ఇక్కడ ఒకటుందండి. అదేంటంటే ఆకాశగంగలో ఉన్న నీళ్ళని మనకి ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా అండి? తిరుమల ఆలయంలో జరిగే ప్రతి అభిషేకానికి ఆకాశగంగా జలాల్నే ఉపయోగిస్తారని మీకు తెలుసా? ఇక్కడ జలాల్ని తీసుకొని వెళ్లి తిరుమల ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలకి ఈ నీటినే ఉపయోగిస్తారండి. కాబట్టి ఈ ఆకాశగంగ అంత పవిత్రమైంది. ఆకాశగంగలోని నీరు కూడా అంతే పవిత్రమండి. మీరు కూడా ఆకాశగంగలోని వాటర్ ఇంటికైతే తీసుకెళ్ళొచ్చండి. ఆకాశగంగలోని వాటర్ మీరు ఇంటికి తీసుకొని వెళ్ళాలి అంటే ఒక వాటర్ బాటిల్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బాటిల్స్ అయితే ఇక్కడే సేల్ చేస్తుంటారు. లేదంటే మీరు వచ్చేటప్పుడు ప్లాన్డ్‌గా వాటర్ బాటిల్ తెచ్చుకున్నట్టయితే ఈ వాటర్ అంతా కూడా ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి. ఇప్పటివరకు ఛానల్ పేజ్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ ఛానల్ పేజ్‌లోని తిరుమల తిరుపతి టెంపుల్ సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఎలా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి? దీంతో పాటుగానే ₹300 టికెట్ ఎలా బుకింగ్ చేసుకోవాలో ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఆ లింక్స్ కూడా ఒక్కసారి చూడండి. మీరు టికెట్స్ అనేది ఆన్‌లైన్‌లో ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇక ఆకాశగంగా స్థల పురాణం అయితే అంతా ఇక్కడ బోర్డ్‌లో డిస్‌ప్లే చేస్తుంటారండి. ఈ బోర్డ్ మీకు వీలుంటే చదవండి. ఆకాశగంగా జలపాతాన్ని చేరుకోవటానికి కొంచెం పెద్దవారైతే ఇబ్బందిగానే ఫీల్ అవుతుంటారండి. ఎందుకంటే చాలా స్టెప్స్ అయితే ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు చక్రతీర్థం దగ్గర వెళ్ళుంటారు కాబట్టి అక్కడ చాలా అప్ ఎక్కాల్సి ఉంటుంది. డౌన్ దిగాల్సి ఉంటుంది. ఇలా అప్ అండ్ డౌన్ ఎక్కి దిగేసరికి పెద్దవారైతే అలసిపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం నిదానంగా రెస్ట్ తీసుకొని మరి ఈ టెంపుల్స్‌ని విజిట్ చేయండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. ఆంజనేయ స్వామి టెంపుల్. అదే బాల ఆంజనేయ స్వామి టెంపుల్. అలాగే అంజనాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ అయ్యగారు కూడా ఉంటారు. మీరు ఇక్కడ దీపం వెలిగించి మీరు
గోత్రనామాలు చెప్పి పూజ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడే ఆకాశగంగా తీర్థం అయితే వస్తుంటుందండి. చూసారు కదా! ఈ ఆకాశగంగా తీర్థాన్ని ఇక్కడ బాటిల్స్‌లో ఫిల్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అలాగే పిల్లలైతే ఇలా ఇక్కడే తీర్థంలా స్వీకరిస్తూ ఉంటారు. ఇలా తలపైన చల్లుకుంటూ ఉంటారు. ఇక్కడే కింద ఈ వాటర్ అంతా లోయలో వెళ్తుంటాయి. చాలామంది కిందకు కూడా వెళ్లి స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక మన వీడియోలో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. పాప వినాశనం. పేరు చెప్తూనే పాపాలు పోతాయని అందరూ అంటుంటారండి. ఇదే నమ్ముతారు. ఇక్కడున్న పురాణ కథ ప్రకారం చూసుకున్నట్టయితే ఒక మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో రాక్షసులు ఆటంకం కలిగించారు. అప్పుడు భగవంతుడు ఇక్కడే ప్రవాహం సృష్టించి రాక్షసులందరినీ సంహరించాడు. ఆ జల ప్రవాహంలో మహర్షి పాపాలన్నీ తొలగించాడంట. అందుకే దీని పేరు పాప వినాశనం అని అంటూ ఉంటారు. దీని ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. అదే నమ్ముతూ ఉంటారు. అందుకే చాలామంది భక్తులైతే ఇక్కడికొచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. ఇంతకు ముందైతే ఇక్కడ పెద్ద ప్రవాహమే ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ డ్యామ్స్ కట్టడం వల్ల ఈ ప్రవాహం అనేది చాలా తగ్గిపోయి కొంచెంగా మారిపోయింది. ఒక్కసారి మీరు కూడా తిరుమల కొండపై వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. మీరు కూడా వీలైతే ఈ పాప వినాశనం టెంపుల్‌కి వెళ్ళండి. ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్‌కి వెళ్లి టెంపుల్‌లో దర్శనం చేసుకొని మీరు కూడా ఇక్కడ మీ పాపాలు తొలగిపోతాయన్న నమ్మకంతోటి ఇక్కడ స్నానం అయితే చేయండి. చూసారు కదండీ! పాప వినాశనం ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. లొకేషన్ చూడటానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాప వినాశనం ఈ తిరుమల కొండ పైన అంతా రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ప్రతి చోట కూడా ఇలా బోర్డ్స్ అయితే పెట్టుంటారండి. అంతే ఈ దారిలోనే పాప వినాశనం డ్యామ్ కూడా ఉంటుంది. వీలైతే డ్యామ్ లోపలికైతే అలో చేయరండి. బయట నుంచే ఇలా అయితే చూడండి. పాప వినాశనం డ్యామ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇలా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ దగ్గరే అయ్యగారుంటారు. పూజ కూడా చేయించుకోవచ్చు. ఆ తర్వాత మీరు స్నానం చేయాలంటే స్నానం కూడా చేయొచ్చు. చూసారు కదండీ! ఇది చాలా కిందకుంటుంది. కిందకి దిగిన తర్వాత మీరు స్నానం చేసి పూజ చేసుకొని బయటికి రావాల్సుంటుంది. ఈ తిరుమల కొండ పైన ఎన్ని అద్భుతాలున్నాయో మనకే తెలీదండి. ఒక్కసారి తెలిసిన తర్వాత చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయండి. ఈ పాప వినాశనం గురించైతే స్థల పురాణం అన్నీ కూడా ఇక్కడ బోర్డ్ రూపంలో ఇక్కడ తెలియని వారికి అన్నీ కూడా చూసి తెలుసుకుంటారని ఇక్కడ అందుబాటులో పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్లేస్‌లో కూడా ఇలా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయండి. ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా అక్కడ రాసుంటుంది. మీరు ఒకవేళ స్నానం చేసినట్టయితే పక్కనే వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ మీరు బట్టలని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత అక్కడ లోపల టెంపుల్ అయితే ఉంటుంది చూసారు కదండీ! ఇక్కడ ఆ టెంపుల్ లోపల అయ్యగారు కూడా ఉంటారండి. కావాలంటే మీ గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకోవచ్చు. లేదనుకుంటే మీరు దండం పెట్టుకొని వచ్చేయొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు మాత్రం స్నానం చేయకున్నా ఇలా నీళ్ళైనా తలపై చల్లుకోండి. ఇక్కడ వాటర్ మీరు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. మీరు ఇంటికి తీసుకొని వెళ్ళాలి అంటే ముందుగానే ఇక్కడ బాటిల్స్ అయితే సేల్ చేస్తుంటారు. ఆ బాటిల్ అయినా మీరు కొనుక్కొని ఈ వాటర్‌ని మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చండి. లేదంటే మీరు వచ్చేటప్పుడు ఒక బాటిల్ తీసుకొచ్చినట్టయితే ఆ బాటిల్‌లో ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఆల్రెడీ చక్రతీర్థం దగ్గర ఒక బాటిల్ తీసుకుంటారు కదండీ! ఆ బాటిల్ అలానే ఉంచుకుంటారు. కొంతమంది సెపరేట్ 2 బాటిల్స్‌లో ఫిల్ చేసుకుంటారు. కొంతమందైతే ఒకే బాటిల్‌లో అన్ని వాటర్ ఫిల్ చేసుకుంటారు. అది మీ చాయిస్ అండి. కానీ ఇక్కడ స్నానం చేయకుండా ఇలా వాటర్‌నైతే చల్లుకోండి. ఇక మన వీడియోలో లాస్ట్ అండ్ నెక్స్ట్ అండి శ్రీవారి పాదాలు. మీరు వెహికల్‌లో వచ్చినా సరే, బస్‌లో వచ్చినా సరే మిమ్మల్ని మొదటిగా తీసుకొని వచ్చేది ఈ శ్రీవారి పాదాలు ఉన్న ప్లేస్‌కే తీసుకొనొస్తారండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇదే కాబట్టి. శ్రీవారి పాదాలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి పాదాలు అంటే భూమిపై శ్రీవారు మొదటిగా ఇక్కడ తొలి అడుగు పెట్టారని భక్తులందరూ నమ్ముతుంటారండి. 7 కొండల్లో నారాయణాద్రి పర్వతంపై ఉన్న ఈ ప్రదేశాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై అడుగుపెట్టిన ఇదే పవిత్ర స్థలంగా భావిస్తారు. అందుకే దీన్ని శ్రీవారి పాదాలు అని అంటూ ఉంటారండి. శ్రీవారి పాదాలు ఉన్న ప్రదేశాన్నే నారాయణాద్రి పర్వతం అని కూడా అంటారు. శ్రీవారి మెట్లు గాలిగోపురం ప్రాంతం నుంచి అయితే 3-4 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఇది అంతా కూడా రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. చూసారు కదండీ! శ్రీవారి పాదాల ప్లేస్ అయితే అలా ఉంటుంది. మీరు తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 6 ప్లేసెస్‌తో పాటుగా జాపాలి తీర్థం జలపాతం అని కూడా ఉంటుందండి. అది కూడా ఒక్కసారి వీలుంటే దర్శించండి. జాపాలి తీర్థం కూడా చాలా మహిమగల తీర్థం అండి. అక్కడ జలపాతం కూడా ఉంటుంది. అక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ఈ 6 ప్లేసెస్ తిరగటానికైతే కనీసం మీకు 2-3 అవర్స్ టైం అయితే పడుతుందండి. ఈ ప్లేసెస్‌లో మీకు టైం వేస్ట్ అయ్యేది ఏమీ లేదండి. ఓన్లీ మన ఎంత స్పీడ్‌గా వెళ్లి చూస్తే అంత స్పీడ్‌గా అయితే రిటర్న్ వచ్చేయొచ్చు. పెద్దవాళ్ళైతే ఈ మెట్లు ఎక్కి దిగటంలోనే అలసిపోతుంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర
పైన్ ఫారెస్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ సెల్ఫీస్ దిగటానికి, అలాగే ఫోటోస్ దిగటానికి అయితే చాలా మంచి ప్లేస్ అండి. శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, పాప వినాశనం, శిలాతోరణం, ఆకాశగంగ ఇవన్నీ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని మంచి వీడియోలకి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.